అనగనగా ఒక సుందరమైన రాజ్యం. ఆ రాజ్యం పచ్చని పొలాలు, ఎత్తైన పర్వతాలు, సెలయేర్లతో కలకల్లాడుతూ ఉండేది. ఆ రాజ్యాన్ని పాలించే రాజుగారు చాలా ధర్మాత్ముడు. ఆయన పేరు విజయవర్ధనుడు. ఆయన ప్రజల్ని తన బిడ్డల్లా చూసుకునేవారు. రాజ్యంలో ప్రజలు ఎల్లప్పుడూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. విధి రాజుగారిపై పగపట్టింది. ఒకరోజు ఆయన అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. రాజ్యంలో ఎంతోమంది గొప్ప గొప్ప వైద్యులు వచ్చినా, ఎన్ని రకాల కషాయాలు ఇచ్చినా రాజుగారి ఆరోగ్యం కుదుటపడలేదు. రోజు రోజుకు ఆయన పరిస్థితి క్షీణించసాగింది. దేశం నలుమూలల నుంచి వైద్యులు వచ్చారు. రకరకాల వేర్లను, ఆకులను నూరి ఇచ్చారు. కానీ ఫలితం లేదు. అప్పుడు ఒక ముసలి వైద్యుడు రాజసభలోకి ప్రవేశించారు. ఆయన రాజుగారి నాడిని పట్టుకొని తనిఖీ చేసి, ఇది ఒక విషజ్వరం, దీనికి మందు మన దగ్గర లేదు. మహారాజా, మీకు సోకునిది మామూలు జబ్బు కాదు, ఇది ఒక విషజ్వరం. దీనికి మందు తేవాలంటే చాలా కష్టం. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీలగిరి పర్వతాలు అవతల ఒక దట్టమైన అడవి ఉంది. అది చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి. ఆ అడవిలో నీల సంజీవని అనే మూలిక ఉంటుంది. అది తెచ్చి రాస్తేనే మీకు జబ్బు నయం అవుతుందని చెప్తారు. అప్పుడు రాజ్యమంతా చాటింపు వేశారు. ఎవరైతే ఆ మూలికను తెచ్చి రాజుగారి ప్రాణాలు కాపాడుతారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించారు. రాజుగారి అనారోగ్యం గురించి తెలిసిన ప్రజలు చాలా బాధపడ్డారు. ఒక ఊరిలో భద్రుడనే పరోపకారి ఉండేవాడు. అతను చాలా దయగలవాడు, నలుగురికి సాయం చేసేవాడు, చాలా ధైర్యశాలి కూడా. ఒకరోజు పూటకోళ్ళ పెద్దమ్మ ద్వారా విషయం తెలుసుకుని రాజుగారిని ఎలాగైనా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. మూలికను తేవడం కోసం అడవికి బయలుదేరి వెళ్తాడు. భద్రుడు మూలికను తేవడం కోసం నీలగిరి పర్వతాల వైపు ప్రయాణం సాగిస్తుంటాడు. దారి పొడుగునా పెద్ద దట్టమైన అడవి మార్గం. అడవిలో క్రూర మృగాల అరుపులు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఏ పులి మీద పడుతుందో తెలియదు. నడుస్తూ నడుస్తూ అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద గండుబేరన్న పక్షి గూడు ఉంది. అందులో తల్లి పక్షి లేదు, ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఆ సమయంలో పిల్లలు ఒంటరిగా ఉండడం చూసిన పాము వాటిని మింగేయడం కోసం చెట్టుపైకి పాకురుతూ వెళ్తుంది. పక్షి పిల్లలు భయంతో అరుస్తున్నాయి. అది గమనించిన భద్రుడు ఒక్క దూకున దూకి తన కత్తిని తీసి పామును చంపేస్తాడు. పక్షి పిల్లలు భద్రుడిని కృతజ్ఞతాభావంతో చూస్తాయి. అంతలో అక్కడికి తల్లి పక్షి వస్తుంది. జరిగిందంతా పక్షి పిల్లలు తల్లితో చెప్తాయి. గండుబేరండ పక్షి భద్రుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. నా పిల్లలు ప్రాణాలు కాపాడిన నీకు ఏదో ఒక రోజు సాయం చేస్తానని చెప్తుంది. ఈ కథ మన తెలుగు పుస్తకాల్లో ఉంటుంది కదా. తర్వాత ఏం జరిగిందో ఊహించి రాయమంటారు. తదుపరి కథలోకి వెళ్లే ముందు కాస్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు గండుబేరండ పక్షి భద్రుడిని ఇలా అడిగింది. అవును మిత్రమా, మీరు ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు అని అడిగింది. అందుకు భద్రుడు, మా రాజ్యంలో రాజుగారికి జబ్బు నయం కావాలంటే నీల సంజీవని అనే అరుదైన మూలిక కావాలి, అందుకే వచ్చాను అంటాడు. అప్పుడు ఆ పక్షి, అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం మిత్రమా. ఒక పని చెయ్యి, నీవు నా వీపు మీద ఎక్కి కూర్చో, నేను అక్కడికి తీసుకుని వెళ్తాను అంటుంది. అప్పుడు భద్రుడు పక్షి వీపు మీద కూర్చుంటాడు. వెంటనే గండుబేరడ పక్షి గాలిలో ఎగురుతూ వెళ్తుంది. పర్వతాల మీదుగా వాళ్ళ ప్రయాణం సాగిస్తుంటారు. గండుబేరడ పక్షి నీలగిరి పర్వతాలు దాటుకుని దట్టమైన అడవిలోకి తీసుకుని ఆ మూలికున్న ప్రదేశం దగ్గర దించుతుంది. భద్రుడు ఆ మూలికను సేకరించి తిరిగి మళ్ళీ పక్షి మీద రాజ్యానికి చేరుకుంటాడు. తాను తెచ్చిన నీల సంజీవిని మూలికను వైద్యుడికి అందజేస్తాడు భద్రుడు. దాంతో వైద్యుడు ఔషధాన్ని తయారు చేసి రాజుగారికి ఇస్తారు.
రాజుగారి జబ్బు నయమవుతుంది. కోలుకున్న తర్వాత రాజుగారి భద్రుడిని పిలిచి అర్ధరాజ్యం ఇస్తానని చెప్తాడు. దానికి భద్రుడు వినయంగా తిరస్కరించి, వద్దు మహారాజా, మీరు మా పట్ల చాలా ప్రేమగా ఉన్నారు, ప్రజల్ని చక్కగా పరిపాలిస్తున్నారు, అంతే చాలు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భద్రుడు అందరికీ సాయం చేస్తూ పరోపకారిగా చాలా మంచి పేరు తెచ్చుకుంటాడు. తనకు సాయం చేసిన గండుబెరడు పక్షితో స్నేహం చేస్తాడు.